హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారండి. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరైతే మెగా డిఎస్సికి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఎవరైతే జ్ఞానభూమి వెబ్సైట్లో అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా త్వరలో ఎగ్జామ్ అని చెప్పారు. ప్రజెంట్ దాని గురించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్కి అప్లై చేసుకున్నారో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఒక వెబ్ ఎంపికకు ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఫామ్ వచ్చింది. అందులో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో ఈ మెగా డిఎస్సి ఉచిత శిక్షణకు సంబంధించి వాళ్ళందరి పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ షార్ట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నేమ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్లో మీరు ఏ డిస్టిక్లో మీరు కోచింగ్ తీసుకోవాలనుకునేది ఇక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆ పైన ఉన్న ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఇక్కడున్న ఇంటూ మార్కును క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు మెగా డిఎస్సి ఎవరైతే ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకున్నారో దానికి యూజర్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక నేను ఆల్రెడీ ఎంటర్ చేశానండి. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్ ఫామ్స్ అండ్ ప్రింట్ అండ్ మనం ఎంచుకునేది ఫ్రీ కోచింగ్ ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో ఎంచుకుంటామో ఆ ఎంచుకునేది ఆ ఆప్షన్ అని ఉంటుంది. ఆ ఆప్షన్లో మనం క్లిక్ చేసి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక చూడండి, ప్రజెంట్ నేను ఆల్రెడీ ఎంచుకున్నాను కాబట్టి నాకేం చూపించట్లేదు. మీరు కూడా మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ 15వ తారీఖు లోపల ఈ వెబ్ ఆప్షన్ లాస్ట్ డేట్ అండి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వెబ్ ఆప్షన్ను ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వీటికి సంబంధించి ఎటువంటి మీకు డౌట్లు ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.